తిరుమల కొండపైన నేను చాలాసార్లు ప్రస్తావించా. హోటళ్లలో దోచేసుకుంటారు. దాన్ని జాగ్రత్తగా పట్టుకోవాలన్నటువంటిది. తాజాగా ఈవో గారికి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. చాలా చక్కగా పనిచేస్తున్నారు. తాజాగా అన్ని హోటళ్లలో వ్యర్థాలను పారేసేందుకు 2 బిన్ల వ్యవస్థ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. అలాగే ప్రతి హోటల్లో కూడా కంప్లైంట్స్ పెట్టా లేదా కంప్లైంట్స్ ఆర్ సజెషన్స్ పెట్టమని చెప్పేసి ఆదేశించారు. తిరుమలకు వచ్చే భక్తులకు పరిశుభ్రమైన వాతావరణం, నాణ్యమైన ఆహారం అందించాలనే ఉద్దేశంతో పెద్ద చిన్న హోటళ్లతో సహా అన్ని తినుబండారాల విక్రయ ప్రాంతాల్లో వ్యర్థాలను తొలగించే 2 చెత్త బిన్ల వ్యవస్థ నిర్వహించాలని చెప్పి ఆయన ఆదేశించారు ఈవో శ్యామలరావు గారు. అట్లాగే తిరుపతి శ్రీ పద్మావతి విశ్రాంతి భవనంలోని సమావేశ మందులో పెద్ద జనతా క్యాంటీన్లు ఏపీటీడీసీ హోటళ్ల మీద సమీక్ష నిర్వహించారు. ఇందులో ఈఓతో పాటుగా జేఈఓ వెంకయ్య చౌదరి, గౌతమి, వీరబ్రహ్మం తదితరులు కూడా పాల్గొన్నారు. తిరుమలలోని అన్ని హోటల్లో చెత్తను తడి చెత్తగా పొడి చెత్తగా సేకరించాల్సిందని చెప్పారు. తమ హోటల్ ఆవరణలో పరిశుభ్రమైన వాతావరణం ఉండేలా వ్యర్థ పదార్థాలు ఎప్పటికప్పుడు తరలించాలని ఆదేశించారు. హోటళ్ళు ఆహార పదార్థాల ధరలతో ప్రదర్శన బోర్డులు ఏర్పాటు చేయాల్సిందే అక్కడ. అలాగే ఆహార పదార్థాలు సింథటిక్ రంగులు, నిషేధించిన రంగులు ఉపయోగించడానికి వీల్లేదు. 12 సంవత్సరాల కంటే తక్కువ వయసు ఉన్న పిల్లలు టేస్ట్ ఎన్హాన్సర్తో చేసిన పదార్థాలు తినకూడదు. హోటల్ లైసెన్స్ పొందిన వాళ్ళు వాటిని ఎటువంటి సబ్లీజ్కి ఇవ్వకూడదు. అదేవిధంగా పెద్ద మరియు జనతా క్యాంటీన్లు తప్పనిసరిగా తమ హోటళ్ల పేర్లను కూడా ప్రదర్శించాలని ఆదేశించారు. సవరించిన ధరలను రెవెన్యూ విభాగానికి సమర్పించాలని తేల్చి చెప్పారు. తిరుమలలోని అన్ని క్యాంటీన్ల వాళ్ళకి ఆగస్టు 5 తర్వాత ఫుడ్ సేఫ్టీ డిపార్ట్మెంట్ శిక్షణ ఇస్తుందని, ఆ తర్వాత క్యాంటీన్లు తినుబండారాలను తనిఖీ చేస్తాయని తెలియజేశారు. వాటర్ బాటిళ్లు కూడా 20 రూపాయలకు మించి అమ్మకూడదని, తనిఖీ సమయంలో నిర్దేశించిన మార్గదర్శకాలు ఉల్లంఘించినట్టు తేలితే వారి మీద కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. అలాగే అన్నప్రసాదం దాతల విభాగం, ఆరోగ్య శాఖకు సంబంధించిన కార్యకలాపాల సమీక్షలను కూడా సమీక్షించారు.